Hello all, welcome back to AKCine Success. Hope everyone are doing good. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో లాస్ట్ వీక్ రివ్యూ ఇచ్చే మళ్ళీ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ రివ్యూ. సో ఈరోజు మన రివ్యూ చెప్పుకోబోయే సినిమా ఏంటంటే ఇరుముడి స్టారింగ్ రవితేజ, ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర, సాయి కుమార్, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శివ నిర్వాణ. సో శివ నిర్వాణ సినిమాలు చూసుకుంటే మనకి ఫస్ట్ 2 ఫిలిమ్స్ బాగానే, తర్వాత అంతా డౌన్ఫాల్ నెక్స్ట్ 2 ఫిలిమ్స్. సో 2 బ్యాడ్ ఫిలిమ్స్ తర్వాత శివ నిర్వాణ అండ్ రవణకు సరైన సినిమా అంటే నాకు తెలిసి క్రాక్ తర్వాత ఏ సినిమాకి నేను ఇప్పటిదాకా సాటిస్ఫై కాలేదు. సో రవణకి హిట్ చాలా అవసరం. అట్ ద సేమ్ టైం శివ నిర్వాణకైనా అండ్ మైత్రి కూడా లాస్ట్ 2 ఫిలిమ్స్ అంటే పెద్ద మెయిన్ ప్రొడ్యూసర్ కాదు కాబట్టి లాస్ట్ 2 ఫిలిమ్స్ కూడా వాళ్ళకు కూడా ఫెయిల్యూర్లో అందరికీ సక్సెస్ కావాలి. సో రవణకి చాలా రోజుల తర్వాత అంటే సినిమాకి ముందు కొంచెం పాజిటివిటీ కానీ కొంచెం హైప్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఇంత ఇదిలో మంచి బుకింగ్స్తో మంచి హైప్తో వచ్చిన ఇరుముడి సాటిస్ఫై చేసిందంటే ఎస్, ఇట్స్ ఎ గుడ్ వన్. నాకు తెలిసి నాకు 5 years తర్వాత అనుకుంటే రావణ సినిమా కొంచెం బాగుంది అనే ఫీల్ రావడం. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ రాడ్లు దించేశాడు. సో ఫైనల్లీ ఎ గుడ్ వన్ ఫ్రమ్ రవితేజ అన్న. సో మూవీ కోర్ ప్లాట్ లైన్ అంటే కొంచెం మంచి స్టోరీ పాయింట్ ఉంది, మంచి మెసేజ్ ఉంది, చాలా మంచి పాయింట్ ఉంది సినిమాలో. ఆ పాయింట్ని మ్యాక్సిమం టైం బాగా ప్రజెంట్ చేశారు. అంటే కమర్షియల్ వేలో ఏమి యాడ్ చేయకుండా, కమర్షియాలిటీస్ ఏం లేకుండా, సో ఏది చెప్పాలనుకున్నారో ఆ మెసేజ్ని చాలా బాగా డెలివర్ చేశారు. అండ్ ఇంకా సినిమాలో ప్లస్ పాయింట్స్ మాట్లాడుకోవాలంటే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. రవణ్ అయితే చింపేశాడు. సో ఇప్పుడు చాలామంది మాస్ మహారాజా, మాకు మాస్ ఇవి కావాలి, ఫైట్స్ కావాలి, కోచ్ చెస్ట్లు అవి కావాలి అన్నీ కావాలనుకుంటే మాత్రం మీరు సినిమాకి వెళ్ళకండి. సో రవితేజ సటిల్గా క్యారెక్టర్కి ఏం కావాలో దాని వరకు పర్ఫార్మెన్స్ చింపేశాడు రవణ తర్వాత మాట్లాడుకోవాలంటే వాళ్ళ కూతురుగా చేసిన బేబీ నక్షత్ర, తను కూడా చాలా బాగా చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఫాదర్ డాటర్ సీన్స్ అయితే సినిమాకి చాలా ప్లస్ అయినాయి. చాలా ఎమోషనల్, అంటే జనాలు ఎమోషనల్గా ఇన్వెస్ట్ అవ్వడానికి ఆ ట్రాక్ వర్కౌట్ అయితేనే అక్కడ ఇన్వెస్ట్ అవ్వగలరు. సో దట్ వర్క్ బ్యూటిఫుల్లీ. అండ్ ప్రియా భవాని శంకర్ కంటే రోల్ లిమిటెడ్, 2 రోల్ కూడా బాగా చేశారు. సాయి కుమార్ కూడా పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. అండ్ కమింగ్ టు స్క్రీన్ ప్లే, ఒక పాయింట్ వరకు కూడా మంచి అంటే సస్పెన్స్గా గ్రిప్పింగ్గా తీసుకెళ్లారు. అంటే మనకి ఏంటంటే చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్విస్ట్ ఉంటుందా, ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ఇంకా నార్మల్, ఇంకా అంత ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోతుంది. కానీ ట్విస్ట్ వరకు సస్పెన్స్ అనేది బాగా హోల్డ్ చేసి బాగా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. అండ్ ఈ సినిమాలో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, కావాలని రవితేజ కమర్షియల్ హీరో కాబట్టి మనం ఒక 2 ఫైట్లు పెడదాం, ఏది హీరోయిజం చూపించుకోవడం కోసం ఫైట్లు పెడదాం, సిచ్యువేషన్ పరంగా కాకుండా సాంగ్స్ పెడదాం, అవి పెడదాం, ఇవి పెడదాం, ఏమీ లేవు. సినిమాకి ఏది కావాలో అది తీశారు. కమర్షియల్ ఆస్పెక్ట్స్ అని చెప్పి అది ఇరికించకుండా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కమింగ్ టు జీవి ప్రకాష్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ సాంగ్స్ బాగున్నాయి. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే నిజంగానే థియేటర్ టెంపుల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు నించున్నారు, ఎగిరారు, బేబత్సం. మల్లెపూల పల్లకి సాంగ్ అండ్ తర్వాత సీక్వెన్స్ వస్తుంది. ఆ టోటల్ 10 minutes స్ట్రెచ్ ఏదైతే ఉందో ఫుల్ అరుపులు, కేకలు, గోలలు, సో అంతా హై ఇచ్చింది. అండ్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్, ఈ సినిమాతో అంతా బాగానే ఉంది, కానీ కొన్ని ఫ్లాస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో కొంచెం పేసింగ్ ఇష్యూ అనేది కొంచెం స్లో పేస్లో వెళ్తుంది సినిమా. సో కొంచెం స్లో పేస్లో కొంచెం ఇంకా ఇదిగా అనిపిస్తుంది. పేసింగ్ ఒకటి ఇష్యూ ఉంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకి కన్వీనియన్స్ అనేది ఇంకా నార్మలే, మన సినిమాలో మ్యాక్సిమం కన్వీనియంట్గానే అవుతాయి. ఇదే అంటే పర్టికులర్లీ థ్రిల్లర్ జోనర్లోనే ఉండే సినిమా అయితే అడగచ్చు, కానీ ఇది కమర్షియల్ ప్లస్ సస్పెన్షనల్ మిక్సింగ్ కాబట్టి సో కన్వీనియన్స్ అనేది ఇక్కడ తీసుకురాకూడదు. చాలా కన్వీనియంట్గా అయిపోతాయి ఒక పాయింట్ తర్వాత. సో ఆ కన్వీనియన్స్ ఒకటి అండ్ పేసింగ్ ఇష్యూ ఒకటి. సినిమాలో క్లైమాక్స్ మట్టుకి చాలా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఎండ్ చేశారు. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఎమోషన్ అనేది క్యారీ చేసుకుంటూ బయటకు వస్తారు జనాలు. అంటే సినిమాల్లో కొంచెం సాడ్ సీన్ వస్తే ఏడ్చే వాళ్ళు అయితే ఈ సినిమాలో నాకు తెలిసి 3-4 సార్లు ఏడుస్తారు. క్లైమాక్స్ అయితే ఏడ్చుకుంటూనే బయటకు వస్తారు, అంత ఎమోషనల్గా పెట్టాడు. సో ఫైనల్లీ ఈ సినిమా చెప్పాలంటే ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిలిం బై రవితేజ ఆఫ్టర్ ఏజెస్ అండ్ గుడ్ ఫిలిం బై శివ నిర్వాణ. సో ఈ సినిమా నాకైతే నచ్చింది. సో మీరు కూడా ఇరుముడి చూసింటుంటే మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ ప్లీజ్ share to your friends and subscribe to our channel. So this is Chaitanya signing off, Team AKCine Success. Bye.